మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి బీజేపీతోనే తెలంగాణకు రక్షణ అని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడాడు. ఇక బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్. సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం కోరిన సిట్. సంజయ్ సన్నిహితులు తర్వాత సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించినట. ఇట్లా ఏం చేసినట ఈ ఫోన్లు ట్యాప్ చేసేటప్పుడు? మరి బండి సంజయ్ ఎవరు, ఈయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, అక్కడ రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, వీళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టులు వీళ్ళు. ఇట్లా రకరకాల పేర్లు చెప్పి చేసినట్టు ఈ దొంగలు. అప్పుడు ఈ ప్రభాకర్ అంటోడు ఇంకో కొంతమంది కలిసి ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు. పలువురు సీనియర్ అధికారులకు సమాచారం ఉంది. 5వ రోజు సిట్ విచారణలో ప్రభాకర్ రావు చెప్పాడట. ఈయన కథ, ఈయన పని చేయాలి.